మాతృదేవోభవ. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ చేదన రత్సకీర్చజనే. ఈ చింతన్ భరింపంగలేను ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు. జగన్మాత ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు. నా చేతమున్ భవదీయనామము వరించన్ నేను నిస్సంగుడన్. నా చేతమున్ భవదీయనామము వరించన్ నేను నిస్సంగుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 327వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్క దెబ్బ కొట్టేసరికి కింద పడి సముద్రంలో మళ్ళీ మునిగినంత పని అయింది ఈ మైనాకుడికి. అచ్చ తెలుగులోనూ మైనాకుడు అని ఒక వ్యాధి ఉంది, పశువులకు వస్తుంది. మెయ్యి నాకుడు, వాడి శరీరాన్ని అవే విపరీతంగా నాకుతూ ఉంటాయట. దాన్ని మెయ్యి నాకుడు అంటారు. అలాంటి వ్యాధి ఏదో వచ్చింది వీడికి. దెబ్బకి తలడిల్లిపోయి కూడా జహర్షచ ననందచ, విశ్వనాథ వారి భాషలో సంతసమందెనెంతయున్ అంటే మనం గ్రహించాలి, జీవితంలో నిజంగా మనకు అనుకూలమైన మనుషులైతే, బంధువులైనా మిత్రులైనా పెద్దలైనా ఎవరైనా సరే, మనం కొన్ని నిబంధనల ప్రకారం క్రమశిక్షణగా జీవిస్తూ ఉంటే మొదట వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినా తర్వాత అంగీకరించారు, ఆనందిస్తారు. అలా ఉండాలండి పద్ధతి. మనం ఏం చేస్తాం, సహజంగా ఈ మొహమాట పడుతూ ఉంటాం. వాళ్ళ ఇంటో పెళ్ళికి వెళ్ళకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు గర్వం అనుకుంటారు. మరి నిజం మనకు ఖాళీ ఉండాలిగా. అందరిలో పెళ్ళిళ్ళకి ఉపనయనాలకి హాజరై శుభ్రంగా భోజనాలు చేసేస్తూనే కవిత్వాలు, టీవీలు, మీటింగులు, షూటింగులు ఏమి ఉండవు. ఇంకా నచ్చేది అభిమానులు లేదా అది ఉంటారు. మరి అభిమానం వేరే, ఇది వేరే. వారికి ఏదో నచ్చ చెప్పడం. తర్వాత కొంతకాలానికి నిజంగా అభిమానించేవారైతే వారు అర్థం చేసుకో, ఆయన అలాగే ఉండాలండి, అలాగే ఉండాలి, తప్పేం లేదండి, అలాగే ఉండాలి. ఇవన్నీ వస్తూ కూర్చుంటే ఆయనకి అవన్నీ ఎలా చెప్తారండి? నిజమే కదా. ఒకసారి నేను నా సమస్యను కూడా నేను చెబుతున్నందుకు మన్నించండి, ఆలోచించండి, అర్థం చేసుకో. ఇన్ని కావ్యాలు చదివి ఇప్పుడు సుందరకాండ చెబుతున్నాను. దానికి తగిన పద్యాన్ని నేను మీరు గమనించారు. మొల్ల రామాయణం నుంచో, విశ్వనాథ రామాయణం నుంచో, ఎర్రాప్రగడ రామాయణం నుంచో, లేకపోతే ఇంకో చోట నుంచి వేరే, అసలు దాంతో సంబంధం లేకుండా వేరే మొత్తం సాహిత్యంలో ఏదో పద్యం అందులో అన్వయం కలిగింది. ఎందుకంటే మన తాపత్రయం మీకు ముందే చెప్పాను, కేవలం సంస్కృత శ్లోకాలతోనే వ్యవహారాన్ని నడిపించడం నాకు ఇష్టం ఉండదు. మన తెలుగు భాష గౌరవం నిలబడాలి. అందుకు ఏమాత్రము తీసిపోని కవులు మన తెలుగులో ఉన్నారు. కేవలం ఏదో సుందరకాండ మహిమో భగవద్గీత మహిమో చెప్పుకుందుకు పెట్టుకున్న కార్యక్రమం కాదు నవజీవన వేదం. దీని పేరే నవజీవన వేదం. మనం శీర్షిక మార్చలేదు, అందులో అంశాలు మార్చుకుంటున్నాం. కానీ ఏది తీసుకున్నా దాని నుంచి నవజీవనానికి అన్వయించేలా చేసుకోవాలి మనం. అది వేదతుల్యంగా ఉండాలి, గౌరవంగా ఉదాత్తంగా ఉండాలి. ఆ సంస్కృతిని కాపాడటమే మన లక్ష్యం, అదే మనని కాపాడుతుంది. అటువంటిప్పుడు ఎన్ని చదవాలి? నేను దారిలో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడిదైనా ఏదైనా మరి ఏ పద్యం చెప్పాలో దానికి ప్రణాళిక ఏం ప్రత్యేకంగా. సుందరకాండకి ప్రణాళిక ఉంది, అది ఓ పుస్తకం పట్టుకుంటే సరిపోతుంది. అందులో ఏమి చెప్పాలో ఏమిటో దాని భావాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. కానీ మిగిలినవి ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్నా ఏదైనా ఓ మంచి పద్యం ఏదో గుర్తొచ్చి తెలుగులో ఇది నవజీవన వేదంలో చెప్తే బాగుంటుంది, వెంటనే జేబులో ఉండే కాగితం మీద చిన్న సంక్షిప్తాక్షరాలు రాసుకుంటారు, 2-3 అక్షరాలతో. ఇంటికి వచ్చాక దాన్ని నవజీవన ఫైల్లో పెడతాను ఆ కాగితం. ఎందుకంటే దీనికి ఏదో 10 రోజులకు ఒకసారి ఉంటుంది ఈ షూటింగ్. దానికి తయారవ్వాలంటే ఓ రోజు ముందు కూర్చుంటాం. అప్పుడు ఈ కాగితాలను చూసుకుని వరుసగా ఏం చెప్పాలి నిర్ణయించుకుంటాం. ఇంత ప్రయాస. ఇవన్నీ మన కార్యక్రమం. ఇలాంటివి ఇంకా వేరే టీవీల్లో ఉన్నాయి, ఇంకా సభలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి, మళ్ళీ రాసే పుస్తకాలు ఎన్ని ఉన్నాయి. సరే, సంసారం సరే. ఇన్నింటి మధ్యలో మన బాధ్యతలు నెరవేర్చాలంటే పెళ్ళిళ్ళకి, ఉపనయనాలకి పిలిచిన వాళ్ళందరిళ్ళకి నేను రావాలంటే రాగలనా? నా బోటి స్థాయికి నేనే ఇలా ఉంటే నాకంటే మహానుభావులు లేని వాళ్ళు ఎలా ఉంటారు? అందుకని మనం కూడా మైనాకుడు గుద్దినా మైనాకుడు హనుమంతుడు బలాన్ని మెచ్చుకున్నట్టే మనం అడిగింది తిరస్కరించినా కూడా పెద్దల యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి, అభినందించగలగాలి. అలాగే ఉండాలండి, ఆయన అలాగే ఉండాలండి. మరి ఈ జ్ఞానం నిలబడాలంటేనేమో సాంగత్యం పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు 2 మొక్కలు ఫోన్ మాట్లాడడం పెట్టేయడం, అది కూడా 4 నుంచి 5. మిగిలిన సమయంలో నాకు మాట్లాడడం కుదరదు. అభిమానంతో ఫోన్ చేసినా, అనుమానంతో ఫోన్ చేసినా అప్పుడే 4 నుంచి 5. 5 అయిందంటే కట్టేయడమే ఫోను.
ఎందుకంటే నీకు అలా మొహమాటపడి పలకడం మొదలుపెట్టి ఎవరో కవిత్వాలు వినిపిస్తూ సన్మాన పత్రాలు వినిపిస్తూ అవన్నీ మేము ఫోన్లో వింటూ కూర్చుంటే మా బుర్రలు పడైపోతాయి. ఇక్కడ సన్మాన పత్రాన్ని కూడా కవిత్వం అనుకునేటువంటి అజ్ఞానులు లోకంలో ఉన్నారు. సన్మాన పత్రం కవిత్వం అవుతుందా అనుకున్నారు. అలాగా అది కూడా కవిత్వం అనుకోడు. నేను మహాకవిని ఎవరు చెబుతారు దానికి? నమశివాయ. అందుకని ఇలాగ జహర్షచ ననందచ, మనకి నిజంగా అనుకూలమైనటువంటి వ్యక్తులైతే, మనం నిజంగా ప్రేమించే వాళ్ళైతే మనం కాదన్న విషయాలు కూడా వారు అర్థం చేసుకుంటారు. అందుకే ఇక్కడ మైనాకుడు హనుమంతు కొట్టిన దెబ్బను కూడా అర్థం చేసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, నేను మామూలుగా అడగడం లేదు మహానుభావ, అతిథిక్కిల పూజార్హగా ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. అతిథి సేవల గురించి, మన సంపదల్ని మనమే త్యాగం రూపంలో తగ్గించుకోవడాన్ని గురించి, అసలు భారతదేశ తత్వపు ప్రత్యేకత అయినటువంటి హాస్పిటాలిటీ అతిథి సేవ. ఈవేళ ఈ హాస్పిటాలిటీ అనేది పెద్ద వ్యాపారం అయింది. పూర్వం ఈ దేశంలో అది చాలా మామూలు ధర్మం, బాధ్యత, మామూలు వ్యవహారం. ఈరోజు మా ఇంట్లో ఇంతమంది అతిథులు భోజనం చేశారని గర్వంగా కూడా ఏం చెప్పేవారు కాదు. ఏదో 10 మంది రాకపోతే ఇల్లేమిటిరా వెళ్ళకాడు కానీ అనేవారు. అలాంటి దేశం ఈవేళ ఆతిథ్యాన్ని ఒక వ్యాపారం చేసింది. దానిలో పరిశ్రమ. చలనచిత్రాలు ఒకప్పుడు కళ, ఇప్పుడు పరిశ్రమ. కళలు ఎప్పుడు పరిశ్రమలు కాకూడదండి. కళ కళగానే ఉండాలి. ఆతిథ్యం అనేది ఈ దేశంలో ఒక హృదయపూర్వకమైన వ్యవహారం, వ్యాపారం కాదు అది. ఎందుకంటే పొరుగురు వస్తారు ఏదో పని మీద, ఎవరింటికి వెడతారు, ఎక్కడ భోజనం చేస్తారు? అందుకని ప్రతి గృహస్థుకి నిబంధన ఏమిటి అంటే అతిథి భోజనం చేయకుండా పక్కనే భోజనం చేయకూడదు. ఇదే రామాయణంలో బాలకాండలో దశరథుడు పిల్లలు లేక బాధపడుతున్నటువంటి సందర్భాల్లో వాల్మీకి మహర్షి రాస్తూ కుటుంబం అనే దానికి నిర్వచనం ఇస్తూ 10 మంది సభ్యులు అంటాడు. కుటుంబం అంటే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మళ్ళీ ఏదో తోబుట్టువులు కూడా చెబుతాడు లెక్క. అలాగా పిల్లలు, వాళ్ళ పిల్లలు మళ్ళీ 2-3 ప్లస్ అతిథి, అతిథి కలిపి 10 అంటాడు. అతిథి లేకపోతే కుటుంబం కాదు. ఇవాళ తిథికి దిక్కు లేదు, అతిథి ఎక్కడ? అతిథికి పెట్టేంత సౌజన్యం ఎక్కడ ఉంది కనుక బంధువులను చూసుకోవడమే కష్టమైపోతుంది. అతిథులు ఎక్కడ? మనం పిలిపించి వచ్చిన వాళ్ళకే సరైన మర్యాదలు జరగట్లా. కానీ ఆ అతిథి సేవ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇతను అంటున్నాడు మైనాకుడు, అతిథిక్కిల పూజార్హగా ప్రాకృతోపి. సామాన్యుడైనటువంటి అతిథి ఇంటికి వచ్చినా కూడా పూజించమని చెబుతోందయ్యా ధర్మశాస్త్రం, గౌరవించమని చెబుతోందయ్యా, అన్ని మర్యాదలు చేయమని చెబుతుంది, ఉన్నంతలోనే ఏ లోటు లేకుండా చూడమని చెబుతోందయ్యా. ఆ ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు కాబట్టి గృహస్థులు ధర్మం జిజ్ఞాసమానేన విజానత, ధర్మాన్ని గురించిన జిజ్ఞాస కలిగినటువంటి గృహస్థులు. జిజ్ఞాస చిత్రమైన మాట. జ్ఞాతం ఇచ్ఛ, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. పాతుం ఇచ్ఛ, పిపాస త్రాగాలనే కోరిక. జేతుం ఇచ్ఛ, జిగీష జయించాలనే కోరిక. యాతుం ఇచ్ఛ, యియేష ప్రయాణం చేయాలనే కోరిక. ఇయేష పదం అన్వేష్టం, అన్వేషడానికి. అలాగే జిజ్ఞాస, ధర్మం జిజ్ఞాసమానేన ధర్మాన్ని తెలుసుకోవాలనే కోరికతో ధర్మశాస్త్ర గ్రంథాలు చదివినటువంటి వారు, విజానత తెలుసుకున్నవారు. అటువంటి గృహస్థులు ప్రాకృతక అతిథికి పూజార్హక కిల, మామూలు అతిథిని కూడా గౌరవిస్తారు. కిం పునస్త్వాదృశో మహాన్. ఇక నీలాంటి మహానుభావుల గురించి చెప్పేది ఏముంది? నీలాంటి వాళ్ళ ఇంటికి వస్తే ఎంత ఆనందిస్తారయ్యా. అంటే అతిథి సేవ అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎవరైనా మహానుభావులు వస్తే అది మన అదృష్టం. ₹1 తీసుకోకుండా తమ రూపాయలే అతిథుల కోసం ఖర్చు పెడుతూ సేవ చేసినటువంటి దేశం అండి ఇది. ఇవాళ అవి మితిమీరిపోయి ఎక్కడికైనా వెళ్ళి 2 ఇడ్లీ తింటే ₹100 ఇవ్వాల్సిన పరిస్థితి. ఒకరోజు హోటల్లో ఉంటే 4,000 సమర్పించుకోవలసిన పరిస్థితి. దానికి ఆతిథ్యం అని పేరు పెడుతున్నారు. ఆతిథ్యం ఎక్కడుంది అందులో? తద్దినం తప్పితే దాని ఆతిథ్యం అనొద్దు. ఇంగ్లీష్లో కావాలంటే హాస్పిటాలిటీ అనుకోండి. ఏమైనా హాస్పిటల్ అర్థం, ఎందుకంటే ఈ హోటల్లో భోజనం చేస్తే హాస్పిటల్కే వెళ్ళేది, అందుకని హాస్పిటాలిటీ అనుకోవచ్చు.
ఈ వెర్రి మాటలు ఇంగ్లీష్ మాటలు ప్రవేశించాక భారతీయమైన గౌరవమైన పదాలు పోయేయండి. హాస్పిటాలిటీకి ఎప్పుడు ఆతిథ్యం సరైన మాట కాదు. ఆతిథ్యం పూర్తిగా త్యాగం. ₹1 తీసుకోకుండా చేసేది ఆతిథ్యం. లక్షలు వసూలు చేస్తున్నది హాస్పిటాలిటీ. హాస్పిటల్లో అంతే, ఈ హాస్పిటాలిటీ అంతే. ఇంక దాంట్లో ఆతిథ్యం ఎక్కడ ఉందండి? కోట్లు వసూలు చేసి డాక్టర్లు ఏమో వైద్యం చేస్తారు, లక్షలు కోట్లును. బయట మాత్రం ప్రార్థన బోర్డు పెడతారు. భగవంతుడా, డాక్టర్లో మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక బోర్డు ఉంటుంది, వాళ్ళు IMAలో ప్రార్థన చేయిస్తారు దాన్ని. దేవుడా, ప్రజల అనారోగ్యాల మీద నేను బతకవలసి వస్తున్నందుకు నాకు చాలా బాధగానే ఉంది, అయినా ఇది తప్పనిసరి. అయినప్పటికీ ఇందువల్ల కొంతమందిని నేను ఆరోగ్యవంతులను చేసే అవకాశం నువ్వు నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నా అని ఉంటుంది. కింద అసలు బ్రాకెట్లో ఏముంటుందంటే, కొంతమంది ఆస్తులు అమ్మేసుకోవలసిన అగత్యం కూడా కల్పిస్తున్నందుకు, శవాలకు కూడా వైద్యం చేస్తున్నందుకు నాకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది లోపల వ్యవహారం. బ్రాకెట్లో వ్యవహారాలు బయటికి చెప్పంగా జరుగుతున్నది పక్కా వ్యాపారం. బయట బోర్డులు మాత్రం జనగణమన కూడా సరిపోద్ది దాని ముందు. వందే మాతరం ఏమి భగవద్గీత, అబ్బో, మొత్తం అన్ని రకాల మతాల అన్ని పవిత్ర గ్రంథాలు పక్కన పెట్టినా దీని ముందు సరిపోవు, అంత గొప్పగా ఉంటుంది. లోపల ప్రతిదానికి పరీక్ష, ప్రతిదానికి డబ్బులే. ఏంటంటే ఎందుకు చదివాం, ఊరికే కోర్టు ఖర్చు. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, శుభ్రంగా మెడికల్ కాలేజీలన్నిటికీ అవకాశాలు ఇచ్చారు. శుభ్రంగా ఫీజులు మీరు పెట్టుకోండి, శుభ్రంగా ఇంకా వసూలు చేస్తారు. చూడండి, డొనేషన్ డాక్టర్లు వచ్చేస్తారు. మొత్తం డీడీ డొనేషన్ డాక్టర్. ఇంకా వాళ్ళ శస్త్రచికిత్సలు చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా డబ్బిస్తే డిగ్రీ. ఇవాళ ఇంత చిత్రంగా మారిపోయింది. అనేక రకాలుగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఎక్కడా చిత్తశుద్ధి లేదు. కానీ అప్పుడు చూడండి, ఒక పర్వతం హనుమంతుడి చేత దెబ్బతిని కూడా ఏమంటున్నాడు అంటే, మామూలు అతిథులను కూడా పూజిస్తారయ్యా ధర్మం తెలిసిన వాళ్ళు, నీ వంటి వాడి ఇంటికి వస్తే ఇంక చెప్పేది ఉంది అంటే. గుర్తుంచుకోండి, ఎప్పుడు విశేషమైన వ్యక్తులు మనం గౌరవించవలసిన వాళ్ళు ఎవరైనా, నాయకులు, ప్రవచనం చెప్పేవారు, స్వామీజీలు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గౌరవించడం మంచిదే. కానీ రోజు దాన్ని మానేయకూడదు. నిత్యకృత్యంలో భాగంగా జరుగుతూనే ఉండాలి. ఆ రోజు మన అదృష్టంగా భావించాలి. అసలు ఇన్నాళ్ళు సామాన్యులకు సేవ చేస్తూ ఉండబట్టే అసామాన్యుడైన వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, అమ్మవారు రప్పించింది. ఇది అదృష్టం. ఈ అతిథి సేవ ఒకప్పుడు ఈ దేశంలో ఎలా ఉండేది, ఒక్క మాట చెప్పుకుందాం తెలుగు పద్యం ద్వారా. ఆ నిష్ఠానిధిగేకసీమ నడురేయాలించిన మ్రోయు. ఆముక్తమాల్యద కావ్యంలో కృష్ణదేవరాయలు చెబుతున్నాడు విష్ణుచిత్తుడనే మహానుభావుడు గురించి. ఆయన ఇంట్లో అర్ధరాత్రి కూడా కొన్ని మాటలు వినపడతాయట. ఏమిటి, ఏమైనా టీవీ సౌండా? ఇప్పుడు మనకి నగరాల్లో, మన నగరాలేం పల్లెటూళ్ళలో కూడా అర్ధరాత్రి కూడా కొన్ని మాటలు వినపడతాయి. చంపుతా, నరుకుతా, కోస్తా అంటుంది. మీ వెనక ఒక చెరువుక్తి ఉండేది. ఇప్పుడు మొత్తం సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 3 ప్రాంతాలు కదా. ఒక ప్రాంతం పేరు కోస్తా, రెండోది రాయలసీమ, మూడోది తెలంగాణ. ఒక విద్యార్థికి ఈ విషయాలు తెలియట. మరి ఆ విద్యార్థులకు చాలా తెలివిగా దేనికైనా నెట్లోకి వెళ్ళడమేగా. ఓ మాస్టర్ అడిగట, ఒరే మన రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నారా, ఒకటి కోస్తా, మిగిలిన 2 ఏమిటన్నాడు. చంపుతా, నరుకుతా అన్నట్ట. ఒక ప్రాంతం పేరు కోస్తా అడిగారు వాడు, మిగిలిన 2 ఏమిటంటే తెలంగాణ, రాయలసీమ 2 ఉన్నాయని వాడికి తెలియదు. అందుకని ఒకటి కోస్తా అనగానే చంపుతా, 2 నరుకుతా, 3 అన్నట్టు సరిపోయింది. అది కోస్తా అయితే ఇది చంపుతా, నరుకుతా ఖాయమే. అలాగే ఉంది మన పరిజ్ఞానం. కానీ అర్ధరాత్రి వినప్పుడు ఎందుకని ఈ పిల్లలు చూసేది ఇదే టీవీలు. ఆ అర్ధనగ్న వేషాలు, ఆ సాగర తీర విహారాలు, ఆ చీలికలు పీలికలు వేసుకుని తిరిగే ఆడాళ్ళు మగాళ్ళు, ఇవన్నీ చూశాక వాళ్ళకి వేరే ఆలోచన ఎలా వస్తుందండి? ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది. ఏ టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఏ ఛానల్ చూసిన వాళ్ళు ఆ ఛానల్ లాగే మాట్లాడతారు. వేళది ఏ ఛానల్ చూసిన వాళ్ళు ఆ ఛానల్ లాగే మాట్లాడతారు. బూచాళ్ళు చూస్తే బూచాళ్ళలాగా మాట్లాడతారు. కానీ ఆ రోజు అర్ధరాత్రి కూడా ఆయన ఇంట ఏ పలుకు వినపడేది? ఆ నిష్ఠానిధిగేకసీమ నడురేయాలించిన మ్రోయును ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలు, నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము, నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము. నాస్తి శాఖబహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపు నాస్త్యోదన సౌష్ఠవం చ. ఏం మాటలండి! నాస్తి శాఖబహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపు నాస్త్యోదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యం అన్మాటలు, కృపయా భోక్తవ్యమన్మాటలు.
విష్ణు చిత్తుని ఇంటి పరిసర ప్రాంతాల్లో పెడుతూ ఎవరైనా అర్ధరాత్రి 11 గంటలకి విన్నా సరే ఏం వినపడుతుందయ్యా? ఆ నిష్ఠానిధి గేహసీమ విష్ణు భక్తి, సామాజిక సేవ అనే అపారమైన నిష్ఠ కలిగినటువంటి ఆ గృహస్థు ఇంట్లోంచి వచ్చే మాటలు ఏమిటి అంటే, నాగేంద్రశయాను పుణ్యకథలు, భాగవత పురాణం, విష్ణు పురాణం, భగవంతుని యొక్క కథలన్నీ వినపడుతున్నాయి. అక్కడ ఎప్పుడు ఎవరో ఏదో చదువుతూ ఉంటారు, లోపల అరుగు మీద కూర్చున్నాం 11ంటికి కూడా. ఇంకా పారాయణ అవ్వలేదమ్మా, అప్పుడే పడుకుంటే అలాగా, అంత నిష్ఠ. దివ్య ప్రబంధానుసంధానధ్వానము, దివ్యమైన ప్రబంధాలను మామూలుగా చెప్పుకోవచ్చు, కానీ దివ్య ప్రబంధం అంటే నారాయణం, తమిళంలో ఉంటుంది. ఈ తమిళనాడులో జరిగిన కథ. ఆ నారాయణం ప్రబంధం చదువుతూ ఉంటారు. 4000 పాశురాలు ఏవో ఉంటాయట అందులో, అవి చదువుతూ ఉంటారు. నిత్యపారాయణ వాళ్ళకి అవి వినపడతాయి. అవి వినపడడం సరే, విష్ణు భక్తులైన వాళ్ళు ఎవరింటోనైనా వినపడచ్చు, ఇది వేరే విషయం. అది వైష్ణవత్వం. కానీ భారతీయత ఆ తర్వాత ఉంది. నాస్తి శాఖబహుత, నాస్త్యుష్ణత, నాస్తి అపూపు, నాస్తి యోధన సౌష్ఠవంచి. కూరలు ఎక్కువగా లేవండి, నాస్తి శాఖబహుత, నాస్త్యుష్ణత, వేడిగా కూడా లేదండి అన్నం, నాస్తి ఓదన సౌష్ఠవంచి. ఏమిటో ఈ అర్ధరాత్రి వేళ అన్నం సరిగ్గా ఉడికిందో లేదో, పలుకేమన్నా ఉందేమో, లేకపోతే ముద్దయిపోయిందేమో. నాస్తి అపూపు, ఓ రవ్వలడ్డైనా లేదు, పిండి వంట అయినా లేదు, ఏం పోయినవండి, పచ్చడి మెతుకులు వేసి పెడుతున్నాం. కృపయా భోక్తవ్యం, దయచేసి తినండి, మమ్మల్ని అనుగ్రహించండి. ఏమి దేశం ఇది, ఏమి దేశం ఇది. తనకున్న సంపదల్ని తాను తరిగించుకుని అందరికీ పడుతూ నన్ను క్షమించండి అని అడిగిన దేశం ఇది. ఇప్పుడు ఎదుటివాడ నోట్లో ముద్ద పీకేసి మనం మింగేసి ఇది నా ధర్మం, నా ఇష్టం అని పెత్తనాలు చేస్తున్న దేశం ఇది. ఏమైపోయింది నా దేశం, ఏమైపోయింది నా ప్రాచీన భారతదేశం. ఇవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, జగద్గురు శంకరుండెక్కడ, చక్రవర్తి అశోకుడెక్కడ, మహాకవి శ్రీశ్రీ ఎక్కడ. ఇవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు. ఒక్క విష్ణు చిత్తుడు కాదు, విష్ణు చిత్తులైన వాళ్ళు అందరూ ఇలాగే ఉన్నారు. ఆ మాటకొస్తే భక్తితో సంబంధం లేకుండా అందరూ ఆతిథ్యం పెట్టారు, అతిథుల్ని పూజించారు. అర్ధరాత్రి వండి పెట్టడం ఆ ఇల్లాలు, నాస్తి శాఖ బహుత, నాస్తి ఉష్ణత అనడమా. మీకు ఆశ్చర్యం అండి, ఎంతోమందిని చూడొచ్చు. నేను చూసిన దృశ్యం, మంచి ఎప్పుడూ చెప్పాలి. మా మాస్టర్ మంచి ఉంటే మైకులో చెప్పారు, అబ్బాయి చెడు ఉంటే చెవిలో చెప్పన్నారు. నేను తెనాలిలో కల్లూరు సూర్యనారాయణ గారనే మహానుభావుడి ఇంట్లో ఈ దృశ్యం ప్రత్యక్షంగా చూశాను. చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన పేరు నేను చెబుతున్నాను. కల్లూరు సూర్యనారాయణ గారని తెనాలిలో ఉన్నారు. శుద్ధ సంప్రదాయ కుటుంబం. ఆ ఇల్లాలు నిజంగా పార్వతీదేవి, ఆయన సాక్షాత్తు శివుడే నా దృష్టిలో. ఆవిడ పాపం కాలు లాగలేదండి, బోధకాలు ఆవిడకి. నేనేదో తెనాల్లో 3 రోజులు ప్రసంగాలుండి వారి ఇంట్లో ఉంటే, సరే నా ప్రసంగం అయింది, నేనేదో భోజనం చెప్పి రాత్రి ఏవో పళ్ళేగా ఏవో తిన్నాం, అక్కడ కూర్చున్నాం, అయిపోయింది. నాకేదో మేడ మీద గది ఇచ్చారు. రాత్రి 11ంటికి కోలాహలం. ఏమిటంటే ఎవరో వచ్చారు, పీఠాధిపతి స్వామీజీ, ఏకంగా ఓ 20 మంది శిష్యులతో వచ్చారు. అందులో కొంతమందికి పలహారం, కొంతమందికి భోజనం, కొంతమందికి ఒంటిపూట, కొంతమందికి జంటపూట, ఏవో ఉన్నాయి. ఇవన్నీ చెబితే పని మనిషి లేదు, ఎవరూ లేరు. 11ంటికి ఆ ఇల్లాలు ఆయన కలిపి వంట చేసి వాళ్ళకి పెట్టారండి. నేను చూశాను నా కళ్ళతో. నాకు నిజంగా నేను పైన కూర్చొని 11 గంటల వేళ నాస్తి శాఖ బహుత, నాస్తి ఉష్ణత, నాస్తి అపూపో, నాస్తి ఓదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలు. ఓ సూర్యనారాయణ గారు, ఓ మహర్షి, నువ్వు 1000 ఏళ్ళు బతకాలయ్యా, నువ్వు నీ శ్రీమతి కూడా ఈ లోకంలో. విష్ణు చిత్రుడు లాంటి వాడివయ్యా నువ్వు అని హృదయం పరవశించిపోయింది. ఈ కలియుగంలో ఇంకా ఈ 2000 సంవత్సరం దాటాక ఇంకా ఇలాంటి మర్యాదలు చేసేవాళ్ళు ఉన్నారు. అర్ధరాత్రి మేగడ పెరుగులేసి భోజనాలు పెడుతున్నారు. అప్పుడు కూడా చాలా వినయంగా, ఏం చేయలేకపోయాం, ఏమిటి ఇంక ఏం చేస్తావమ్మా, ఓ పక్క పని మనిషి దగ్గర లేదు, కాలు ఈడ్చుకుంటూ తిరగాలి, అంత యాతన పడింది ఆ ఇల్లాలు. నాకు మరో అన్నపూర్ణ అంటే మరెవరు ఉంటారని నాకు అనిపించలేదు, ఆ ఇల్లాలు తప్ప. ఇటువంటి ఇల్లాలు నేను ఉదాహరణకు ఒకటే చెప్పాను, ఎంతోమంది ఉన్నారని దేశంలో.
ఆ నిష్ఠానిధిగే ఘసీమ నడురేయాలింరోయును ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలు. ఇంతమంది అతిథులకు సంతర్పణలు చేస్తే వాళ్ళ ఆస్తులు తరిగిపోవా? మీరు ఆలోచించండి. ఒక కులాన్ని ప్రశంసించడం కోసం నేను అనట్లేదు, కానీ ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి. మంచి ఉంటే ఆ కులం అంతటికీ అందరినీ చెప్పడం మంచిది, వారంతా సంతోషిస్తారు. చెడు ఉంటే కులానికి అంటగట్టద్దు, ఒక వ్యక్తి గురించి మాట్లాడదు, ఆ వ్యక్తి చేసిన దోషం ఆ కులం వాళ్ళు అందరూ చేయరు. కానీ మంచి ఉంటే ఒక కులానికి అంతటికీ చెప్పడం మంచిది, వారు సంతోషిస్తారు. నిజంగా పూర్వకాలంలో బ్రాహ్మణుల ఆస్తులు తరిగిపోవడానికి ఈ అతిథి సంతర్పణ ప్రధాన కారణం. బ్రాహ్మణులు ధన్యులు ధన్యులు ధన్యులు, ఇందులో ఏమీ బాధపడవలసిన పని లేదు. సొంత దుర్వ్యసనాలకి తగలబెట్టేసిన వాళ్ళు ఉంటే వాళ్ళే అడవాలి కానండి. 10 మందికి భోజనాలు పెట్టి ఆస్తులు పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే యావత్తు భారత జాతి మీకు పాదాభివందనం చేస్తుంది. మీరు సంతోషంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి. అపూర్వమైన పుణ్యం సంపాదించుకున్నాం మనం. ఆస్తులు ఏమిటండి? బోడాస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మూటగట్టిన వాళ్ళ ఆస్తులు కూడా పోతాయి. శిశు బ్యాంకు ఖాతాలన్నీ నిజంగా అందరివి బయటపడితే కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఏడుస్తారు, లోపల ఉండి ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళు మన పక్కింటి వాళ్ళు ఎంత దుర్మార్గులా అని మనమే ఆశ్చర్యపోతాం. అంతకంటే 10 మందికి అర్ధరాత్రి అన్నాలు పెట్టి ఆస్తులు పోగొట్టుకున్న బ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు అండి. వాళ్ళు జాతి కోసం ఎంత త్యాగం చేశారండి. అలా ఏమీ చింతించాల్సిన అవసరం లేదు, ఆస్తి ఎలాగైనా పోయేది. కడుపు నిండా తిన్నారు, పైగా లోటు చేశారు, నెయ్యేసి భోజనాలు పెట్టారు, మేగడ పెరుగులు వేసి భోజనాలు. ఇక ఏమంటున్నాడు ఈ విష్ణు చిత్తుడు? ఒక పిండి వంట ఏమిటి? అక్కడ వండేవాళ్ళు పిండి అయిపోతుంటే పిండి వంట చేసి ఆడాళ్ళు పిండి అయిపోతుంటే పిండి వంట ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే ఖచ్చితంగా భోజనం పెడితే అతిథికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, పెరుగు, పిండి వంట ఇన్ని ఉంటే కానీ అది భోజనం కాదు. ఎందుకని అందులో నవరసాలు ఉండాలి. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు. తాము తినడం మానేసి అతిథులకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తాము తిన్నట్టుగానే ఏ లోటు చేయకుండా పెట్టిన వాళ్ళు. పైగా ఈ అతిథి మర్యాదలో ఒక పద్ధతి ఉంది. యజమాని ఖచ్చితంగా పక్కన కూర్చొని భోజనం చేస్తాడు. ఎందుకంటే మనకి సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలు చూడండి, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ ఉంటాయి. ఇంకా అనాథ గృహం అంటే అదే. పనికిరాని బియ్యం, ఎండిపోయిన కూరలు, చెక్క ముక్కలు, టొక్క ముక్కలు అక్కడికి పారేస్తారండి. ఆ బియ్యం కేజీ ₹2 కాదు, ₹10 కూడా విలువ చెయ్యవు. పోతే బానేయండి, బలహీన వర్గాల పిల్లలేగా. మరి ఇంకెందుకండి గొప్పలు చెప్పుకోవడం, మేము వాళ్ళని ఉద్ధరిస్తున్నామని. బక్క చిక్కిపోయి పిల్లలు కొన్ని చోట్ల అయితే పత్రికల్లో వార్తలు, ఆ తేవడాలు, ఆ వండడాలన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు చదువులు ఏం చదువుతారండి? అంటే బాధ్యతలు మనం ఎంత మర్చిపోయామండి అసలు. ప్రభుత్వం దగ్గర వేలు లక్షలు జీతాలు తీసుకుంటూ ఈ వార్డెన్లు కానీ, అధికారులు కానీ, ఇతరులు కానీ సాంఘిక సంక్షేమ వసతి గృహాల పట్ల బాధ్యత వహించద్దా? వాళ్ళు మనుషులు కాదా? ఎవరో వెళ్ళి దానవ రూపంలో వాళ్ళకి బట్టలు కూడా పెట్టండి. మరి ఏవో గొప్ప గొప్ప పథకాలు, దానికి ఎంత కేటాయించాం, దీనికి ఎంత కేటాయించాం, ఉత్సవాలకింత, ఊరేగింపులకింత కేటాయించిన వాళ్ళు బలహీన వర్గాల పిల్లల అన్నం కోసం, బట్టల కోసం కేటాయించరా? కేటాయించిన సొమ్ములు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. వెనక ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి తన పాలనలోనే స్వయంగా అంగీకరించిన విషయం. ఢిల్లీ నగరంలో మేం ఖర్చు పెడుతున్న సొమ్ము రూపాయిలో 15 పైసలు మాత్రమే పేదవాళ్ళకి చేరుతోంది, 85 పైసల మధ్యలో మింగేస్తున్నారు. ఈ మింగేయడానికి కారణం అవినీతే కాదా? ఆ అవినీతి పరులైన వాళ్లే ఆధ్యాత్మిక పరులు. గుళ్ళు, గోపురాలు, భజనలు, యాత్రలు, తీర్థాలు సమస్తం పెద్ద పొట్టెట్టి ముందు వాడే కూర్చుంటాడు ప్రవచనం జరుగుతుంటే. అయితే ప్రవచనాన్ని వాడే స్పాన్సర్, అదో కొత్త మాట, స్పాన్సర్ చేస్తాడు. మా కర్మకారి వాడి కాళ్ళకి మేము దండం పెట్టాలి, వాడికి మేము దండ అయ్యాలి. చాలా వ్యాపారాలు చేసే వాళ్ళకి మా చేత దండలు ఇస్తారు, మా కర్మ కాలిపోయి, లేదా వాళ్ళ చేత మాకు వేయిస్తారు. ఇంకా నయం యజ్ఞోపవీతం వేయించలేదు. అసలు మనం ఏం చేస్తున్నాం? మన వృత్తి ఏమిటి? మనకి భక్తుడని చెప్పుకునే హక్కు ఉందా? బొట్టెట్టే హక్కు మనకుందా? గుళ్ళోకి వెళ్లే ముందు ఈ పనికిమాలిన వ్యాపారాలు మానేయాలా వద్దా? ఒక ఉద్యోగ బాధ్యతలో ఉన్నాం మనం, ఆ బాధ్యత సక్రమంగా చేయాలా వద్దా? పిల్లల అన్నం వండుకోవడం ఏమిటి? పిల్లల ఖాతాలు రాసుకోవడం ఏమిటి? పిల్లల బట్టలు కుట్టించుకోవడం ఏమిటి? కటిక నేల మీద పిల్లలు పడుకోవడం ఏమిటి? ప్రతి సాంఘిక సంక్షేమ వసతి గృహం ఒక విష్ణు చిత్రుడు ఇల్లు అనుకుంటే ఇలా జరుగుతుందా? ఒక మనుచరిత్ర. వండనల ఎదు వెవురు వచ్చిరేని అన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి.
అతిథులేతేర నడికి రేయైనబెట్టు వలయు భోజ్యంబులింటన వారిగాగ వలయు భోజ్యంబులింటన వారిగాగ. మనుచరిత్ర ప్రభువుని వర్ణిస్తూ ఆయన గొప్పవాడే. ఆపురిమాయకుండు మకరంగ శశంక మనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు అంబురక గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు అలేఖ్య తనూ విలాసుడై. ఆయన చాలా గొప్పగా వర్ణించిన పెద్దన. ఎక్కడా ఆయన భార్య విషయంలో వేరుగా వ్యవహరించరా, చక్కగా వర్ణించాడు. ఇక ఆవిడ అసలు ఆయన ఖ్యాతికి మూల కారణం ఆవిడ. పొగచూరిపోయే కళ్ళతో ఆ పొయ్యి దగ్గర కూర్చుని ఇంతమందికి వండి పెట్టింది ఆవిడే. ప్రవరుడు గొప్పవాడు అయ్యాడంటే ఆవిడ కారణం. ఇంటన్ దీపము వెలుగుచుండుట కదా ఈ తేజం ఉప్పొంగుట. వండనలయదు వేవురు వచ్చిరేని 1000 మంది వచ్చినా సరే వంటలో అలసట్లేదు ఆవిడకి. అన్నపూర్ణకు యౌన గృహిణి, అన్నపూర్ణాదేవికి సమానం. కాశీనగరం కాదు, యావత్ భారతదేశంలో ఎప్పటికి కూడా ఎవరింటోనైనా మనం భోజనం చేస్తున్నామంటే ఓ శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయి. అన్నం తినడం ఎందుకంటే జ్ఞాన వైరాగ్యాల కోసం, అక్రమ వ్యాపారాలు చేయడానికి కాదు. అన్నం తినడం దేహం పెంచడం. అటువంటి అన్నపూర్ణకు సమానం. అందుకే వాళ్ళు పెడుతున్నారు కాబట్టి అవారిగాగా వాళ్ళ ఇంట్లో సామాన్లు కూడా అలా పెరుగుతూనే ఉన్నాడు. పెట్టి పుట్టాలంటారు, మరి పెట్టిన కొద్దీ పెరుగుతాయి. విత్తములు దాచినటువంటి విత్తానికి ఎప్పుడు త్యాగమే దానికి రక్షణ అన్నారు. ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవహి రక్షణం. సంపాదించిన సంపదలు ఉండాలంటే ఏం చేయాలి? త్యాగం చేయాలి. స్విస్ బ్యాంకులో దాచడం కాదు. అప్పుడు మనకు తిరిగి 10 రెట్లు మనకు వస్తాయి. ఆ త్యాగాన్ని మనం అలవాటు చేసుకుందాం. సుందరకాండ ద్వారా, మనుచరిత్ర ద్వారా, ఆముక్త మాల్య ద్వారా, నవజీవన వేదం ద్వారా, దమ్మున్న ఛానల్